నేను ఎప్పుడు బస్ ఎక్కినా మా నాయనమ్మ పర్సు జాగ్రత్త బిడ్డ అని చెప్తుండే. బస్సులల్లా అట్లుంటది మరి దొంగలు. జర్రంత మంది జిబజిబ్ ఉన్నారంటే చాలు వాళ్ళ పనుల వాళ్ళుంటారు. ఓ పారి గిట్లనే ఫోన్ భద్రంగానే దాచుకున్నా కూడా తెలియకుండా కొట్టేసిండ్రు దొంగ బడివెగాలు. ఇక అప్పటి సంది బస్ ఎక్కుడే బంద్ పెట్టినా. అది వేరే ముచ్చట గాని మనం గింత భద్రంగా ఉంటేనే మాయం చేస్తుంటారు. మరి కండక్టర్ అన్నల పరిస్థితి ఏందోలా? షర్టుకు తెలవకుండా బనీన్ మాయం చేసుట్లా, ప్యాంటుకు తెలవకుండా జోబు కత్తరించుట్లా ఆరు తేరునోడే ఉన్నాడు కదా ఈ మోతవారి. కండక్టర్ ను మాటలలో పెట్టి మూటెత్తుకపోయిండు. హర్యానా దిక్కు కాయతల్కేంచి జింద్ అనే ఊర్లకు బస్సు పోతంటే ఎండపూట నిమ్మలంగా ఎక్కిండట ఈ మాయల మరాఠీ. బస్సుల మంది సుతం బగ్గలేరు. ఉన్న కొంతమందికి జప్పున టికెట్లు కొట్టి వచ్చిన పైసలు లెక్క పెట్టుకుంటా నిమ్మలంగా సీట్ల కూసున్నాడు కండక్టర్ అన్న. ఇక పక్కపోంటే కూసిన గీ సోడిగాడు కండక్టర్ అన్నకు సోది ముచ్చట్లు చెప్పుకుంటా మాటల మాట కలిపిండు. మరి పాడైపోను కండక్టర్ అన్న చూసుకోలేదో లేకుంటే మాటలతోని అంత మాయ చేసిండో తెలియదు గాని మాటల మాయల వాడి మూట మర్చిపోయిండు. అన్న చిల్లర చదురుతాంటే తెచ్చుకున్న దస్తీలా ఏం తెలవకుండా పెద్ద నోట్లను చదురుకున్నాడు. కండక్టర్ అన్న కాల కిందున్న కట్టను మూడో కంటికి తెలవకుండా నలిచిండు. మీదికి ఎవలన్నా చూస్తే దస్తే గిరి అనేటట్టు కటింగ్ ఇచ్చిండు. కింద దస్తీ వాడేసి పైసల కట్టను జోబులో చదురుకున్నాడు. 23,000 రూపాయలట. డిపోకు పోయినాక పైసలు తక్కువ వచ్చినాయేందని బస్సులున్న బుడ్డ కెమెరా చూస్తే ఈ దొంగోని ముచ్చట బయట పడ్డది. ఎంబటే పోలీసులకు ఫిర్యాదైతే దొంగోని దొరకబట్టే పనులున్నారు. ఈ కండక్టర్ అన్నా ఇంకో తాప ఇట్లా మందిల పైసల దుకాణం పెట్టుకోడు కావచ్చు పోన్రి. డిపోకు పోయేదాకా మూటను భద్రంగా కాపాడుతుండొచ్చు. మరిగా కండక్టర్లు బస్సులో అందరూ ఒక్క తీరే ఉండరు కాబట్టి జర పైల మరియా.